హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈరోజు మనం ఆర్ఆర్బి టెక్నీషియన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ముందుగా మనకి సిలబస్ అనేది ఒక జిరాక్స్ తీసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ మనం చూస్తే ఇది లెవెల్ 5కి సంబంధించి సిలబస్. ఇది ఇందులో జనరల్ అవేర్నెస్, రీజనింగ్, కంప్యూటర్స్, మ్యాథ్స్, అలాగే బేసిక్ సైన్స్. ఇక్కడ ఎన్ని మార్కులు వస్తాయి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది మొత్తం కూడా మీరు ఒక జిరాక్స్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఏమైతే చదువుతారో దాన్ని మీరు మెన్షన్ చేయాలి, ఇలా టిక్ పెట్టుకోవాలి. ఫిజిక్స్ ఫండమెంటల్స్ చదివారు, మెజర్మెంట్స్ చదివారు, మాస్, వెయిట్, వర్క్, పవర్, ఎనర్జీ, ఈ విధంగా మీరు టిక్ మార్క్ పెట్టుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక జిరాక్స్ అనేది మీ దగ్గర పెట్టుకోవాలి, లేదంటే ఒక పేపర్ మీద ఈ సిలబస్ మొత్తం మీరు రాసుకోవాలి. అలాగే ఇది లెవెల్ 2కి సంబంధించి సిలబస్. ఇక్కడ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, అలాగే ఇక్కడ మార్క్స్ అనేది మెన్షన్ చేశారు. ఎన్ని మార్కులు వస్తాయి, దేని నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అనేది ఇక్కడ ఇచ్చారు. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు జిరాక్స్ అనేది తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం అక్కడ ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో దానిలో మ్యాథ్స్, రీజనింగ్ తీసుకున్నాం. ఇక్కడ మ్యాథ్స్ అనేది 20 మార్క్స్ 25 మార్క్స్కి ఉంది. లెవెల్ 2, లెవెల్ 5కి సేమ్. రీజనింగ్ కూడా 15, 25 మార్క్స్కి ఈ విధంగా మెన్షన్ చేశారు అక్కడ. సో ఇక్కడ ఏంటంటే సిబిటి ఎగ్జామ్ అనేది ఒకటే ఎగ్జామ్. మీ అదృష్టం ఏంటంటే సిబిటి ఎగ్జామ్ అనేది ఒకటే ఎగ్జామ్. సో సిబిటి 2 లేదు కాబట్టి ఈ మార్కులు మాత్రమే మీకు కన్సిడర్ చేస్తారు. వీటిని నార్మలైజ్ చేస్తారు. ఇందులోనే మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇందులోనే తెచ్చుకోవాలి. ఖచ్చితంగా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, దీనిలోనే మంచి మార్కులు మీరు తెచ్చుకోవాలి. హై స్కోర్ అనేది గెయిన్ చేయాలి. సిబిటి 1 సరిగా రాకపోయినా సిబిటి 2 బాగా రాస్తాను, ఎలాగలో క్వాలిఫై అవుతాను అనుకోవడానికి లేదు. ఇక్కడ ఒకటే ఎగ్జాము, అదే ఫైనల్. ఓకేనా? మనం మ్యాథ్స్ కనుక తీసుకుంటే ఇందులో నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యానంటే వైఫై స్టడీ వీడియోస్ చూసేవాడిని. అలాగే అమర్ సార్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ వీడియోస్ చూసేవాడిని. తర్వాత ఈ వీడియోస్, ఇది నా ఇంట్రెస్ట్, అంటే నాకు అర్థమయ్యేలాగా వీళ్ళు నాకు చెప్పారు. మీకు ఏ విధంగా ఎవరు చెప్తారనేది మీరు చూడండి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్లో మీకు ఏ విధంగా మీకు ఏ వీడియోస్ అయితే మీకు కాన్సెప్ట్ అర్థమయ్యేలాగా చెప్తారో ఆ వీడియోస్ మీరు చూడండి. ఇక్కడ మ్యాథ్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ మీరు రాసుకోవాలి. ఈ విధంగా రాసుకొని ఒక్కొక్క టాపిక్ ప్రతిరోజు టిక్ పెట్టుకోవాలి. మీరు అది చదివారు లేదా, ప్రిపేర్ అయ్యారు లేదా, ప్రాక్టీస్ చేశారు లేదా, ఆ విధంగా ప్రతిరోజు మీరు టిక్ పెట్టుకోవాలి ప్రతి టాపిక్. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్. రీజనింగ్లో ఇక్కడ ఏం చేశానంటే నేను ఇక్కడ కూడా యూట్యూబ్ వీడియోస్ నేను చూశాను. ప్రత్యేకంగా ఏమి నేను చదవలేదు. యూట్యూబ్లో ఉన్న వీడియోస్ మాత్రమే నేను చూశాను. అందులో సేమ్ ఇక్కడ కూడా టాపిక్ వైజ్గా అందులో ఎన్ని టాపిక్స్ అయితే మెన్షన్ చేశారో ఆ టాపిక్స్ మీరు రాసుకోవాలి. అందులో ఒక్కొక్క టాపిక్ మీరు టిక్ పెట్టుకోవాలి. మీరు ప్రిపేర్ అయ్యారా లేదా, ప్రాక్టీస్ చేశారా లేదా, మీకు అర్థమైందా లేదా, ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ మీరు అటెండ్ చేయగలుగుతున్నారా లేదా, ఆ విధంగా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జీకే అనేది
లెవెల్ 2 కానీ లెవెల్ 5 కానీ రెండిట్లో కూడా 10 మార్క్స్కి ఇచ్చారు. సో వీటికి నేనైతే లూసెంట్కి సంబంధించి జీకే బుక్ ఏదైతే ఉందో అది తీసుకున్నాను, అదేం చదువుకున్నాను. అది జీకే సంబంధించి. అలాగే సైన్స్ వచ్చేసి మనకి 35 మార్క్స్ మనకి లెవెల్ 5లో ఇచ్చారు. లెవెల్ 2లో 40 మార్క్స్కి ఇచ్చారు. అలాగే లెవెల్ 5లో 35 మార్క్స్కి ఇచ్చారు. సైన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ ఇచ్చిన సిలబస్ ఏంటంటే ఎన్సీఆర్టీ మెన్షన్ చేశారు. అక్కడ సెంట్రల్ సిలబస్ మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎన్సీఆర్టీకి సంబంధించిన 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ సైన్స్కి సంబంధించిన బుక్స్ ఖచ్చితంగా ఆ బుక్స్ మీరు చదవాలి. ఆ బుక్స్ సెకండ్ హ్యాండ్లో మీరు కొనండి. అవి ఖచ్చితంగా వాటిని చదువుకోవాలి. అలాగే నేను చదివింది ఏంటంటే లూసెంట్కి సంబంధించిన జనరల్ సైన్స్ బుక్ సపరేట్గా ఉంటుంది. ఇక్కడ జీకే సపరేట్గా ఉంది. ఇక్కడ కూడా లూసెంట్కి సంబంధించిన జనరల్ సైన్స్ బుక్ ఉంటుంది. ఆ బుక్ నేను చదివాను. అలాగే మీరు చదివేటప్పుడు అర్థం కాదు, కొన్ని మనకు అర్థం కావు. కాబట్టి వాటికి మీరు ఏం చేయాలి, ఆ టాపిక్ ఏదైతే ఉందో యూట్యూబ్లో వీడియోస్ మీరు చూడాలి. అవి కూడా యానిమేషన్ ఉన్న వీడియోస్ ఏవైతే ఉంటాయో మీకు అర్థమయ్యేలాగా అందులో మనకు చూపిస్తారు. అందులో అసలు క్లియర్గా మనకు మెన్షన్ చేసి చూపిస్తారు. ఆ వీడియోస్ ఏవైతే ఉంటాయో అది ఏదైనా పర్వాలా, మీరు సెర్చ్ కొట్టండి. అది చైనా లాంగ్వేజ్లో ఉన్నా పర్వాలా, మీకు కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి. ఒక్కొక్కసారి నేను అది కూడా చూసేవాడిని. అర్థమైందా? ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ మనకున్న టైంని ఏ విధంగా మనం యూస్ చేసుకుంటామనేది, మన యొక్క ప్రిపరేషన్ను ఏ విధంగా చేస్తామనేది చూసుకోవాలి. ఇక్కడ మార్నింగ్ మనం లేచిన తర్వాత కొంతమంది మళ్ళీ పడుకుంటారు. లేచిన వెంటనే మళ్ళీ పడుకుంటారు, నిద్ర వస్తూ ఉంటుంది. వాటికి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత కరెంట్ అఫైర్స్ చదవాలి, లేదు ఎగ్జామ్ రాయాలి. మార్నింగ్ లేచిన వెంటనే ఎగ్జామ్ ఎలా రాయాలి. అలా రాస్తేనే మీరు అక్కడ మనకు టైం అనేది రన్ అవుతూ ఉంటుంది. 90 minutes టైము. ఆ టైంలో క్వశ్చన్స్ మనకు ఉంటాయి. క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మైండ్ అనేది అలర్ట్గా ఉంటుంది, ఆలోచిస్తాము, మనకున్న నిద్ర కూడా పోతుంది. ఆ విధంగా మీరు మార్నింగ్ ఉన్న సమయం ఏదైతే ఉంటుందో అది ఏదైనా చదవండి, మీకు ఇంట్రెస్ట్ కలిగించేలాగా. అది మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, సైన్స్ కావచ్చు, జీకే కావచ్చు. సో ఆ టైం అనేది ఆ విధంగా మీరు యూస్ చేసుకోండి. నెక్స్ట్ మనం 8 లేదంటే 8:30కి మనం ఎక్కడ ఉండాలి అంటే ఓన్ ప్రిపరేషన్ అంటే లైబ్రరీలో ఉండాలి, లేదంటే ఇన్స్టిట్యూట్లో ఉండాలి, లేదంటే ఏదైనా స్టడీ రూమ్స్ ఎక్కడైతే మీరు చదువుకుంటారో అక్కడికి వెళ్ళిపోవాలి. ఆఫ్టర్నూన్ భోజనం కూడా మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. సెటప్ అంతా మీరు రెడీ చేసుకోవాలి. 8:30 కల్లా రెడీగా సిద్ధంగా ఉండాలి. మీరు వచ్చాక పక్కన వాళ్ళతో సోది పెట్టకూడదు. మనకు వచ్చిన టైం ఏదైతే ఉందో దాన్ని మీరు డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 hour 50 minutes మీరు చదువుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ వచ్చే సబ్జెక్ట్ ఏదైనా పర్వాలా. స్టార్టింగే మీకు ఏదైతే మీకు రాదో అది దాంతో స్టార్ట్ చేయకూడదు. మీకు వచ్చిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్నే స్టార్ట్ చేయాలి మీరు. నెక్స్ట్ 10 minutes అనేది బ్రేక్ ఇవ్వాలి. 50 minutes చదువుతారు, 10 minutes బ్రేక్ ఇవ్వాలి. అలాగే 50 minutes చదువుతారు, 10 minutes బ్రేక్ ఇవ్వాలి. సో ఈ విధంగా 2 hours అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ బ్రేక్ అంటే 10 minutes బ్రేక్ అంటే మీరేం చేస్తారు, మీరు బయటకు వెళ్ళి వాటర్ తాగేసి, టీ తాగేసి మళ్ళీ పైకి వచ్చేయాలి. కిందకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ సోది పెట్టుకోకూడదు. అక్కడ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఏదైనా మ్యాటర్ ఉంటే జస్ట్ 2 minutes 5 minutes అంతే మాట్లాడుకోవడం, మళ్ళీ పైకి వచ్చేయటం, చదువుకోవటం.
తర్వాత ఇక్కడ 2 అవర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ 8:30కి లేదా 9 అనుకున్న 9 + 2 11 అయిపోతుంది మనకి. ఆ తర్వాత ఇక్కడ మోటివేషన్ అని ఒకటి ఇచ్చాను. ఇదేంటంటే మీకు 2 అవర్స్ తర్వాత మోటివేషన్ వీడియోస్ ఏదైనా పర్వాలా, 5 మినిట్స్, 6 మినిట్స్, 10 మినిట్స్ ఏదైనా పర్వాలా, మోటివేషనల్ వీడియోస్ చూడండి. అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, ఏదైనా పర్వాలా. నేనైతే బ్రదర్ షఫీ, వాయిస్ ఆఫ్ తెలుగు ఇట్లాంటి వీడియోస్ మనల్ని మోటివేట్ చేసే వీడియోస్ ఏదైనా పర్వాలేదని చెప్పాను కదా, అవి మీరు చూడండి. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు తీయాలి. మీరు పైన 2 అవర్స్ ఏదైతే ప్రిపేర్ అయ్యారో దానికి సంబంధించిన ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు సెర్చ్ చేయాలి. ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ పేపర్ ఏదైతే ఉంటుందో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఇక్కడ 2 అవర్స్ మీరు ఏం చదివారు అది మీరు ఇక్కడ టెస్ట్ చేసుకోవాలి. అప్పుడు మీరు చదివింది ఏదైతే ఉంటుందో అది గుర్తుంటుంది ఎక్కువ. సో ఆ విధంగా మీ టైం అనేది ఇక్కడ ఆఫ్టర్నూన్ వరకు ఆ విధంగా చేయాలి. తర్వాత భోజనం టైం అవుతుంది 1 o'clock అంటే ప్రతిరోజు మీరు 1 o'clockకి స్టార్ట్ చేయాలి. భోజనం చేయాలి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నిద్రపోండి. ఖచ్చితంగా మీరు ఒక హాఫ్ అన్ అవర్ అనేది రెస్ట్ తీసుకోండి, నిద్రపోండి. నెక్స్ట్ టైం ఏదైతే ఉంటుందో సేమ్ అదే విధంగా 50 మినిట్స్ 10 మినిట్స్ బ్రేక్, 50 మినిట్స్ 10 మినిట్స్ బ్రేక్. మళ్ళీ మోటివేషన్ వీడియో చూడండి. ఇక్కడ ఏదైతే మీరు చదివారో సేమ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకోండి. ఆ టాపిక్ మీద ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలి. ఈ విధంగా మనకున్నటువంటి 4 టాపిక్స్ ఉన్నాయి కదా, ఆ 4 టాపిక్స్ కూడా మీరు ఒక రోజులో మీరు కంప్లీట్ చేయాల్సిందే. ప్రతి సబ్జెక్టు మీరు టచ్ చేయాల్సిందే. అది మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, జీకే కావచ్చు, సైన్స్ కావచ్చు, ప్రతిదీ ఇక్కడ నేను 4 విధాలుగా మీకు ఇచ్చాను టైమింగ్ అనేది. 1 2 3 4 ఇక్కడ ఒక రోజులో ప్రతి సబ్జెక్టు మీరు చదవాల్సిందే. కొంతమంది ఏం చేస్తారంటే కంటిన్యూస్గా మ్యాథ్స్ చేస్తారు. 1 మంత్ మ్యాథ్స్, 1 మంత్ రీజనింగ్, లేదంటే 15 డేస్ జీకే, ఆ విధంగా చేస్తారు. అట్లా కాదు, ప్రతిరోజు 4 సబ్జెక్టులు మీరు చదవాల్సిందే. లేదంటే కంటిన్యూస్గా 1 మంత్ మీరు మ్యాథ్స్ చేశారంటే జీకే చదవరు, రీజనింగ్ చేయరు, సైన్స్ ఉండదు, ఏముండదు. మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ రీజనింగు, ఆ తర్వాత మళ్ళీ మ్యాథ్స్ మీరు చేయాలంటే 3 మంత్స్ కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత మళ్ళీ అది తీస్తారు, అప్పటికి అన్నీ పోతాయి. కాబట్టి ప్రతిరోజు ప్రతి టాపిక్ ప్రతి కేటగిరీలోనూ మీరు చదవాల్సిందే. మీరు ఆ విధంగా చేస్తేనే మీకు ఉన్న సమయాన్ని మీరు వినియోగించుకోగలుగుతారు. ప్రతి సబ్జెక్టు గారు మీరు చదువుతారు, సిలబస్ మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. మీ సిలబస్లో ఏదైతే ఉందో, మీరు నోట్ చేసుకున్న సిలబస్ ఏదైతే ఉందో అది మీరు కంప్లీట్ చేయగలుగుతారు. మీరు బిచ్చగాడు మూవీలో చూస్తే బిచ్చగాడు 45 డేస్ ఏ విధంగా అయితే ప్రతిరోజు టిక్ పెట్టుకుంటాడో ఆ విధంగా మీ సిలబస్సు, అలాగే మీకున్న టైం ఏదైతే ఉందో ఒక 30 డేస్ తీసుకోండి, 45 డేస్ తీసుకోండి. మీరు ఆ విధంగా మీ టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎవరు కూడా మీ టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేయరు. ఇప్పుడు మీరు మీ సొంతంగా ప్రతి ఒక్కళ్ళు మీ ఓన్గా మీకున్న టైంని షెడ్యూల్ ప్రకారం మీరు రెడీ చేసుకోవాలి. ఈ ప్రిపరేషన్లో మీకు అనేక నెగిటివ్ థాట్స్ వస్తాయి. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం.